Hi guys. Recently, the UK Prime Minister released a white paper which includes the changes in immigration in UK. ఓకే సో నెట్లో నేను చాలా వీడియోస్ చూశాను. సో కొంతమంది ఏంటంటే పిఎస్డబ్ల్యూ తగ్గించేస్తారు 24 నుండి 18 monthsకి, నెక్స్ట్ వీసా టైట్ చేస్తారు అని చెప్పారు. కానీ ఆ వైట్ పేపర్లో ఏం చెప్పారంటే, సో దే డెంట్ క్లారిఫై ఎనీథింగ్. దే ఓన్లీ క్లారిఫైడ్ దట్ they will reduce the immigration and by making the rules strict. Okay, and they also said skilled worker visa మీద ఎవరైతే వస్తున్నారో, లేకపోతే వాళ్ళు అప్లై చేసుకుంటున్నారో వాళ్ళకి ఇంగ్లీష్ టెస్ట్ కంపల్సరీ ఫర్ ద డిపెండెంట్స్ యాజ్ వెల్. సో డిపెండెంట్స్కి కూడా ఇంగ్లీష్ టెస్ట్ అనేది తీసుకోవాలని ఇచ్చారు. అండ్ ఇంకొకటి ఐఎల్ఆర్ని 5 years నుండి 10 yearsకి మారుస్తున్నట్టు చెప్పారు. సో ద క్యాచ్ సో చాలామంది క్వశ్చన్స్ అడుగుతున్నారు ఎప్పుడు అప్లికబుల్ అవుతుంది, ఆల్రెడీ ఇక్కడ ఉన్న వాళ్ళకి అవుతుందా లేదా, కొత్తగా వచ్చే వాళ్ళకైనా అని. యాజ్ ఫార్ యాజ్ ఐ నో అండ్ ఇన్ ద వైట్ పేపర్ దే డిడ్ంట్ స్టేట్ ఎనీథింగ్ వెన్ దిస్ వుడ్ బి అప్లికబుల్. యూజువలీ చేంజెస్ ఏమైనా వస్తే అది ఫ్యూచర్లోనే జరుగుతుంది. సో వీ విల్ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ వెన్ దీస్ చేంజెస్ విల్ హ్యాపెన్. ఓకే, థ్యాంక్ యూ.